చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మాట మాట్లాడారు. బూతులు తిట్టినోళ్ళు వదిలేయాలా 5 అని చెప్పి సామాన్యుల పైన జులుం. సోషల్ మీడియా వాడేదే సామాన్యులు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు సామాన్యులు. సామాన్యుడికి హక్కు అనేది లేకుండా బూతులు తిట్టారని చెప్పి వదిలేయాలా 5 అని చెప్పి మాట్లాడారే బాబు గారు. స్వయంగా దుష్ప్రచారం చేస్తున్నారు, లేకపోతే అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, తొక్కిపెట్టి పాత్ర వేస్తా అని చెప్పి మీ నోటి నుంచి వచ్చింది. అసభ్యకరమైన మాటలు మీ సోషల్ మీడియా మాట్లాడుతుంది, దానికి కనపడదు. జనసేన సోషల్ మీడియా మాట్లాడుతుంది, దానికి కనపడదు. దుష్ప్రచారం అనేది 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత అని చెప్పి మీరే మాట్లాడారు. 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారని మీరే మాట్లాడారు. 6 నెలలు అవుతుంది సార్, ముగ్గురిని కాదు ఎంతమందిని తెచ్చారు సార్ అని అడగడం తప్పు అయిపోయింది. వాలంటీర్లు ఇట్లా ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అన్యాయంగా మాట్లాడినారు. వాళ్ళు ఏమి చేయలేని నిస్సాయి స్థితిలో వాళ్ళ మీద దుష్ప్రచారం చేశారు. మీరు మీ ప్రభుత్వం పెట్టుకుంది సామాన్యులతో సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు పెట్టుకుంది సామాన్యులతోటి. ఈ సామాన్యులు రేపు అసామాన్యులుగా మారిపోతారు. నిజం. ఈ రోజు సామాన్యుల మధ్య సోషల్ మీడియా వార్ పెట్టి మీరు కొట్టుకోండి 5 అని చెప్పి అరెస్టుల పర్వంకి తెరదీసి రేపొద్దున సామాన్యులు కొట్టించుకునేలా చేసుకుంటారు మీరు. ఇవి ఎట్లా అంటే ఒక కక్ష సాధింపు ధోరణిలో రేపొద్దున నా మీద ఎవరైనా కేసు పెట్టారు, నేను వాళ్ళ మేము పెట్టాలి. రాజ్యాంగంలో నిజంగా చెప్పాలంటే ఎన్ని ఆర్టికల్స్ పెట్టినా ఇటువంటి వాటి మీద మీరు కేసులు పెట్టుకుంటూ పోతా, అరెస్ట్ చేపించి అన్ని కోర్టుల చుట్టూ చదువుకున్న వాళ్ళని కూడా లేకుండా పాస్పోర్ట్లు సీజ్ చేపించి ఇవన్నీ చేశారంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వమే దీనికి బాధ్యులు సార్. నిజంగా చెప్పాలి అనుకుంటే మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయనటువంటి నాయకుల పైన కేసులు పెట్టాలి. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను వంచిస్తున్నారు వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నిజం సార్. ఎందుకంటే మీరు రైతు రుణమాఫీ చేస్తాను మొత్తం అన్నారు, చేశారా? డాక్రా రుణమాఫీ చేస్తాను మొత్తం అన్నారు, చేశారా? పూర్తి నిరుద్యోగ వృత్తి ఎంతమందికి అంటే అంతమందికి ఇచ్చేస్తాం 3,005 అన్నారు, ఇచ్చారా? 2,000 అప్పుడు, ఇప్పుడు 3,000, అప్పుడు 2014. మీరు 600 హామీ ఇచ్చి పూర్తి స్థాయిలో ఎన్ని హామీలు అమలు చేశారు సార్? నిజంగా చెప్పాలంటే అబద్ధపు హామీలు, మోసపూరితమైన దుష్ప్రచారమే కదా సార్. దాని మీద ఎందుకు లేదు సార్? ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో. ఇప్పుడు లడ్డు మీద స్వయంగా మీరు ఆధారాలు లేని ఆరోపణలు చేశారు, దాని మీద ఏంటి సార్? ఇంకా సోషల్ మీడియా దానిపై కంట్రోల్నెస్ కోసం చట్టం తెస్తాము ఇదని చెప్పారు, చట్టం తెస్తామని. దాని మీద సార్ ఎన్నో ఉన్నాయి సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సోషల్ మీడియా మీద చట్టం చేస్తుంది, దాని మీద ఉన్నంత చిత్తశుద్ధి మహిళల కోసం ఏదైనా కొత్త చట్టం తీసుకొస్తే బాగుండు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మహిళల పైన కన్నెత్తి చూస్తే కొరికేస్తా, పిసికేస్తా, నరికేస్తా అని చెప్పినటువంటి కొత్త చట్టాలు తీసుకొస్తా అన్నారు. దాని మీద చట్టాలు తీసుకురావచ్చు కదా సార్. అనిత గారు సోషల్ మీడియా మీద చట్టాలు ఇవన్నీ తీసుకొచ్చే బదులు ముందు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న వాళ్ళ మీద చర్యలేంటి 5 అని చెప్పి దాని మీద తీసుకోవచ్చు కదండి. పూర్తిగా వైసీపీ జగన్ అని 5 నెలలు జపం చేసుకుంటూ ముందుకెళ్లారు. ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు ఏమన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, ప్రజల కోసం ఏమన్నా చిత్తశుద్ధితో పనిచేసిన 4 కార్యక్రమాలు చెప్పండి మేడం. నెలకొకటి వేసుకున్నా. డైవర్షన్ పాలిటిక్స్ 24 hours మనమే చేయగలుగుతాం. జగన్ అనే జపం. రిషికొండ, తర్వాత శ్వేతపత్రాలు, కాదంబరి చత్వాని, తర్వాత బోట్లు, ఆ తర్వాత లడ్డు, ఆ తర్వాత మొన్న ఈ మధ్య రీసెంట్ టైమ్స్ ఇంకోటి, ఇట్లా రకరకాలుగా మీరు ప్రతి నెల దుష్ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఏం ఉపయోగం సార్? షర్మిల గారి అంశం ప్రతి నెల ఇదే. ప్రజలకు ఏమైనా ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేయొచ్చు కదండి. మీరు ఇచ్చిన హామీల అమలు కోసం చిత్తశుద్ధి ఏమైనా చేయొచ్చు కదా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయనటువంటి నాయకుల పైన కేసు పెడితే బాగుంది. ఎస్, అది ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితోటి పనిచేయాలి సార్. చిత్తశుద్ధితోటి మనం ఈ పని చేస్తున్నాం 5 అని మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చారు. ప్రజల్ని మీ మీద కేసు పెట్టి అంత రైట్ రాజ్యాంగం కల్పిస్తే బాగుంది. 41A నోటీస్ ఇచ్చి పంపిస్తాము అని చెప్పినా కూడా మీరు అట్లా పంపించకుండా ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేసి కేసు ఫైల్ కావాలని కొట్టి అన్ని చేస్తా ఉన్నారని టాక్.
ఎంత దుర్మార్గం. ఈరోజు హైకోర్టు కూడా అదే చెప్పింది, అర్జెంటుగా వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసి మా చెప్పాలి ఇదని. వాళ్ళు 41 year నోటీస్ ఇచ్చి పంపించామని చెప్పినా కూడా ఇటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి? ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సార్ ఇంకా అర్జెంటుగా? నాకు తెలిసి ఈ సోషల్ మీడియా వీటి మీద కంటే కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మొన్న ఏదో వచ్చింది, ఆ మేనిఫెస్టో ఇచ్చి అమలు చేయనటువంటి వ్యక్తులపైన కేసులు అయ్యిందని. అట్లాంటివి ఏమైనా తీసుకొస్తే బాగుంది నిజంగా చెప్పాలంటే.